ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక ఉమ్మడి ఏపీ పిసిసి మాజీ అధ్యక్షులు జిఎస్ రావు కన్నుమూశారు. ఇక ఆయన మరణ వార్త వినగానే ఇక రాజకీయ నాయకులందరూ కూడా ఆయనకు పరామర్శించడం జరిగింది, సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. అట్లాగే ఈయన ప్రస్థానం 1999లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. అలాగే జిఎస్ రావు అసలు పేరైతే గడ్డం సూర్యచంద్రరావు. జిఎస్ రావు మృతి పట్ల సంతాపం తెలిపారు వైసీపీ చీఫ్ జగన్ కూడా. అలాగే జిఎస్ రావు కుమారుడు జి శ్రీనివాస్ నాయుడుకి జగన్ వెంటనే ఫోన్ చేసి ఆయన ప్రగాఢ సానుభూతిని కూడా తెలిపారు. అయితే 2019లో నిడవదోలు నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఈయన జిఎస్ రావు కుమారుడు జి శ్రీనివాస్ నాయుడు, ఈయన కూడా తండ్రి బాటలోనే నడిచారు. తండ్రికి తగ్గట్టు తనయుడుగా కూడా ఆయన రాజకీయాల్లో కూడా నడుచుకుంటున్నారని చెప్పొచ్చు. తండ్రి మరణ వార్త వినగానే ఇక జిఎస్ రావు కుమారుడికి జి శ్రీనివాస్ నాయుడికి జగన్ ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది, పరామర్శించడం జరిగింది. ఇక మరణ వార్త విన్న తర్వాత ఆయన అభిమానులందరూ, రాజకీయ నాయకులందరూ కూడా, అనుచరులందరూ కూడా ఎంతో బాధపడుతున్నటువంటి అంశం. సో మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లో తెలియజేస్తారు. అయితే కిరణ్ చెప్పండి, జిఎస్ మరణ వార్త వినగానే రాజకీయ నాయకులు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఆయన కుమారుని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, దీని గురించి డీటెయిల్స్ చెప్పండి కిరణ్. ప్రియ, కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి అధ్యక్షుడు, కోవూరు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన జిఎస్ రావు అనారోగ్యంతో ఆయన కన్ను మూశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయనది తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దదేవం గ్రామంలో జన్మించాడు. ఆయన 1999లో కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే ఆయన కుమారుడు కూడా రాజకీయాల్లో ఉన్నారు. జిఎస్ రావు ఇటు రాజకీయాల్లోనూ అటు పారిశ్రామికవేత్త కూడా రాణించారు. సెవెన్ హిల్స్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత కూడా ఆయన ఉన్నాడు. పలు పారిశ్రామికవేత్తగా, అదే విధంగా రాజకీయాల్లో కూడా ఏ కాలంలో రాణించారు. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఒకనొక సమయంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతకాలం పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన పరిస్థితి. అయితే ఇటీవల ఆయన కుమారుడు కూడా రాజకీయ రంగంలో రాణిస్తున్నారు. మరోపక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీలో కీలకంగా శ్రీనివాస్ నాయుడు ఉన్నారు. 2019లో నిడదవోలు నియోజకవర్గం నుంచి జిఎస్ రావు కుమారుడు శ్రీనివాస్ నాయుడు వైసీపీ నుంచి గెలుపొందారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి నేరుగా శ్రీనివాస్ నాయుడు ఫోన్ చేశారు, సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన జిఎస్ రావు సేవలు పలువురు కొనియాడుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇటు శ్రీనివాస్ నాయుడుకు సానుభూతి తెలుపుతున్నారు. మరోపక్క పరామర్శలు కొనసాగుతుంది. అటు రాజకీయ రంగంలోనూ ఇటు పారిశ్రామికవేత్తగా రాణించారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. వ్యాపారవేత్తగా ఆయన రాణించడం, తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలక నాయకుడిగా పనిచేశారు. అటు కాపు సామాజిక వర్గంతో పాటు మిగిలిన అన్ని సామాజిక వర్గాలతో అత్యంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేశారు జిఎస్ రావు. అయితే జిఎస్ రావు మృతి పట్ల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా సంతాపం తెలియజేశారు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. ఈయన రాజకీయవేత్తగా కాకోకుండానే జిఎస్ రావు అటు పారిశ్రామికవేత్త కూడా రాణించారు. ఆయన రేఖా కార్పొరేషన్ అనే ఓ కంపెనీకి ఎండీగా ఉన్నారు. మరోపక్క సెవెన్ హిల్స్ సాఫ్ట్వేర్ కంపెనీకి కూడా ఆయన అధిపతిగా ఉన్నారు. ఈయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక వ్యక్తి. అయితే అటు ఈస్ట్ గోదావరి రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటు వైఎస్ రాజశేఖర రెడ్డితోనూ, ఇటు చాలా మంది నేతలతోనూ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో అత్యంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేశారు జిఎస్ రావు అని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే జిఎస్ రావు కుమారుడు కూడా 2019లో నిడదవోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన నిడదవోలు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా నేరుగా శ్రీనివాస్ నాయుడికి ఫోన్ చేసి అనుభూతి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే కాకుండా ఆయనతో పరిచయం ఉన్న నేతలు, మరోపక్క కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రియ, అండ్ అయితే ఇప్పుడు చూసుకుంటే రాజకీయంగా వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు అయితే తండ్రికి తగ్గట్టుగా తనయుడుగా కూడా ఆయన నిడవదోలు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి అంశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన మరణించారు. సో తండ్రి మరణం తర్వాత ఒకవేళ ఇప్పుడు కుమారుని రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంట ఇప్పుడు చూసుకుంటే? ప్రియ, ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కష్టంగా ఉన్న నేపథ్యంలోనే ఆయన 2014లో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే జిఎస్ రావు ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన జరగకముందు 1999లో ఆయన కోవూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఆయన అటు రాజకీయ రంగంలోనూ ఇటు సేవా రంగంలో రాణించడమే కాకుండా పలువురికి
గోదావరి జిల్లాలో కూడా ఉద్యోగాలు కల్పించిన నేతగా కూడా ఆయనకు పేరుంది. అయితే ఇక్కడ ఇటు శ్రీనివాస నాయుడు రాజకీయ భవిష్యత్తును మనం ఒకసారి గమనిస్తే ఆయన కుమారుడు వైసీపీలో ఉన్నాడు, వైసీపీలో యాక్టివ్ గా ఉన్నారు. ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటు రాజకీయ వ్యవహారాలు, అటు పారిశ్రామికవేత్తగా కూడా ఇటు జిఎస్ రావు కుమారుడు శ్రీనివాస నాయుడు కూడా గుర్తింపు, అటు జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నేత. అయితే ఇక్కడ ప్రధానంగా తండ్రి ఒక నియోజకవర్గం నుంచి గెలిచారు, కుమారుడు మరో నియోజకవర్గం నుంచి గెలిచిన పరిస్థితి ఉంది. జిల్లాలో సామాజిక వర్గ బలం కూడా అత్యంత బలమైన కుటుంబం. పారిశ్రామికవేత్తగా ఇటు రాజకీయ సామాజిక సేవా రంగంలో రాణించిన జిఎస్ రావు మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా నేరుగా సంతాపం వ్యక్తం చేయడమే కాకుండా తన తండ్రితో రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాన్ని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. అయితే ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన సేవలు కూడా కొనియాడారు. ఇటు జిఎస్ రావు మృతి పట్ల అటు వైసీపీ ఇటు టీడీపీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు ఆయనతో సన్నిహిత సంబంధం ఉన్న నేతలు కూడా పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రియ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సో మొత్తానికైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ పిసిసి మాజీ అధ్యక్షులు జిఎస్ రావు కన్నుమూత అందరినీ కలిచివేస్తోంది. ఇక మొత్తానికి వైఎస్పీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇక జిఎస్ రావు యొక్క ప్రస్థానం 1999లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొవ్వూరు నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా ఆయన భారీ విజయాన్ని సాధించారు. అలాగే ఆయన కుమారుడు కూడా గడ్డం శ్రీనివాస్ నాయుడు తండ్రి బాటలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2019 శాసనసభ ఎన్నికల్లో నిడమదోలు నియోజకవర్గం నుంచి ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు జిఎస్ రావు మరణ వార్త తెలిసిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి ఆయన కుమారుడు శ్రీనివాస్ నాయుడుకి ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు, పరామర్శించారు. అయితే ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకుడిగా ఎదిగినటువంటి జిఎస్ రావు 1999 అసెంబ్లీ ఎన్నికల్లో అయితే గెలుపొందినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేడు ఆయన మన ముంగట లేకపోవడం అందరికీ కూడా వారి యొక్క అభిమానులకు, రాజకీయ నేతలకు, అనుచరులకు అందరికీ కూడా ఇది తీవ్ర దిగ్భ్రాంతి చెందించినటువంటి వార్త. సో మొత్తానికైతే ఇప్పుడు కొడుకు శోక సంద్రంలో మునిగి తెలుతున్నట్టు తెలుస్తోంది. ఇక జిఎస్ చనిపోయిన వార్త వినగానే వైసీపీ జగన్ ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది, పరామర్శించడం కూడా జరిగింది. ఇప్పుడు అందరూ కూడా మరణ వార్త తెలిసిన తర్వాత ఆయన్ని చూడడానికి అందరూ కూడా తరలి వస్తున్నారు.